హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? మళ్ళీ చాలా డేస్ తర్వాత మనైతే వీడియోస్ అయితే స్టార్ట్ చేసాము. ఈరోజు వీడియో వచ్చేసి మనకి రీసెంట్గా May 18th అయితే జేఈ అడ్వాన్స్ అయితే ఎగ్జామ్ జరిగింది 2025 సంబంధించి. ఈ ఎగ్జామ్లో టోటల్ 1,87,223 స్టూడెంట్స్ అయితే అప్లై చేసుకున్నారు. వీళ్ళలో మేల్ స్టూడెంట్స్ వచ్చేసి 1,43,810 స్టూడెంట్స్ అనమాట. ఫీమేల్ స్టూడెంట్స్ వచ్చేసి 43,413 అనమాట. ఎంతమంది అయితే స్టూడెంట్స్ అయితే అప్లై చేసుకున్నారు. వీళ్ళలో ఎంతమంది అఫీషియల్గా అటెండ్ అయ్యారు అనేది ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. కాకపోతే ఆ రోజు జరిగిన 2 సెషన్స్కి కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత ఉంటుంది, అలాగే వాళ్ళ మార్క్స్కి ఏ ర్యాంక్స్ వస్తాయి అన్నది ఈ వీడియో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనకి జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ అనేది ఓవరాల్ 360 మార్క్స్కి అయితే జరుగుతుంది, మనకి తెలిసిన విషయమే. ఈ 360 మార్క్స్కి ఆల్మోస్ట్ మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి, ఎంత ర్యాంక్స్ వస్తాయి అనేది నేను ప్రజెంట్ అయితే స్క్రీన్ మీద చూపిస్తున్నాను గైస్, చూడండి ఒకసారి. మనకు ఆల్మోస్ట్ 341 మార్క్స్ నుంచి 283 మార్క్స్ వరకు వస్తే మాత్రం ప్రజెంట్ మనకి 1 to 101 ర్యాంక్స్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి మనకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఈ అయితే ఎక్స్పెక్టెడ్ ర్యాంక్స్ మాత్రమే. ఒరిజినల్ ర్యాంక్స్ అనేది మీకు ర్యాంక్ కూడా వచ్చాక తెలుస్తుంది. నేను మీకు చూపించామని కూడా ప్రజెంట్ ఎక్స్పెక్టెడ్ ర్యాంక్స్ అంటే ఈ 2025 సంబంధించి మీకు వచ్చే మార్క్స్కి ఎంత ర్యాంక్ రావచ్చు అనేది చెప్పబోతున్నాను అనమాట. అదే మీకు 284 నుంచి 269 మార్క్స్ వస్తే మాత్రం 102 నుంచి 201 ర్యాంక్ వస్తుంది. అలాగే 268 నుంచి 257 మార్క్స్ వస్తే 202 నుంచి 301 ర్యాంక్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉంది. అదే మనకి బిలో 100 చూద్దాము. ఒకవేళ బిలో 150 ఫస్ట్ చూద్దాము. ఇక్కడ చూసుకుంటే బిలో 150 బిలో 150 నుంచి 125 చూసుకుంటే మనకు వచ్చేసి 5,000 నుంచి 10,000 ర్యాంక్ వచ్చేది ఛాన్సెస్ అయితే ఉన్నాయి గైస్. మీరు ప్రజెంట్ చూస్తున్నారు కాబట్టి ఇవి మనకి లెఫ్ట్ సైడ్లో కనిపించని కూడా మీకు వచ్చే మార్క్స్ అనమాట. మీకు ఇంత నుంచి ఎంతవరకు మార్క్స్ వస్తే ఇంతవరకు ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి మీకు ఎక్స్పెక్టెడ్ ర్యాంక్స్ అయితే చెప్తున్నాం గైస్. వన్స్ మీకు ఒకవేళ ఎగ్జామ్ కార్డ్ ర్యాంక్ కార్డ్ రిలీజ్ అయితే మాత్రం మీకు ఎంత వస్తుంది అనేది మీకు ప్రాపర్గా చెప్తాను. అలాగే మీకు ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇంకేమైనా కావాలన్నా మీకైతే నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి. కాలేజ్ సంబంధించి కానీ లేదంటే కౌన్సిలింగ్ సంబంధించి కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మాత్రం నాకైతే కామెంట్స్లో మెన్షన్ చేయండి గైస్, మీరు కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. థ్యాంక్ యూ.